జరుగుతుంది. కొందరు బలహీనతలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు కదా, నేను బలహీనతని స్వస్థపరచక నా హస్తం కొరచకలేదు అంటున్నాడు. సమస్య నుంచి విడిపించడానికి నేను శక్తిమంతుడు అంటున్నాడు. ఏ బాధలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఓడిపోవడానికి మీరు ఆలోచించకండి నా కుమారుడా, నా కుమార్తె అని ప్రభు మీకు గుర్తు చేస్తున్నాడు. ఈ సమయంలో ఇరుకు ద్వారమును ప్రవేశించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ అది పోరాడాలంటే ఏం జరగాలి? పరిశుద్ధ పోరాటంలో ఉన్నాం కాబట్టి జయించగలుగుతామని దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూసి, ఎవరిని చూసి? నిన్ను చూసి అంటున్నాడు, ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడుడి. నీవు పోరాడు, నాతో ఉండు, నాతో నిలువు, నాతో నడువు, పోరాడు, జయిస్తావు. ఇరుకు ద్వారం అంటే ఇది కొంచెమే ఉందనుకోదు, ఇది కొంచెమే చిన్న దారి అనుకోదు, ఇది పరిశుద్ధ దారి అని దేవుడు గుర్తు చేస్తుంది. ఇది ఇరుకు ద్వారమే. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ఏం కలిగి ఉండాలి? హోలీ అనాయింటెడ్ పీపుల్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హోలీ పీపుల్ ఇరుకు ద్వారం ప్రవేశిస్తారు. అయితే ప్రవేశించిన వారు అందరూ పోతున్నారంటే పోలేకపోతున్నారంట. ఏమంటాడు ఇక్కడ? అనేకులు ప్రవేశింప చూస్తూ ఉన్నారు. కానీ ఏమనుకుంటారంటే, కానీ వారి వల్ల కాదు అంటే ఎవరి వల్ల? అది నీ వల్లనే, వారి వల్ల కాదని ప్రభు ఎందుకన్నాడు అంటే, వాళ్ళు వినరని చెప్పేస్తాడు దేవుడే. నేను వింటానని నువ్వంటే, నా బిడ్డ నీవు అనుకుంటే నీకంతా సాధ్యమే. నా కుమార్తె నువ్వు అనుకుంటే చాలు, నీకంతా సాధ్యమే. ఇరుకు ద్వారం ఇది పరిశుద్ధ ద్వారమే. అంతే. అనేకులు ప్రవేశించి చూస్తారు, అనేకులు వద్దామని చూస్తారు, కానీ ఏమైతున్నారు? కానీ వారి వల్ల కాదు. ఎందుకంటే అది చెప్తున్నాడు దేవుడు. అంతే.